మూత్రంలో మంట, మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే బాధ, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం ఇవి మామూలు బాధలు కాదు. బయటకు చెప్పుకునే బాధలు అంతకన్నా కాదు. ముఖ్యంగా మహిళల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. నీళ్లనెంతగా తాగుతున్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గటం లేదని వాపోతూ ఉంటారు మనలో చాలా మంది. తరచుగా వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు ఏం చేయాలో, నిత్య జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది స్త్రీలను మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వేడకుండా వేధిస్తుంటాయి. యాంటీబయాటిక్స్ వంటివి వాడితే తగ్గినట్టే తగ్గి పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంటుంది. ఇలాంటి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు నుంచి వెనుకకు. మల విసర్జన అనంతరం శుభ్రం చేసుకునేటప్పుడు పొరపాటున కూడా వెనుక నుంచి ముందుకు శుభ్రం చేసుకోవద్దు. ముందు నుంచే వెనుకకు శుభ్రం చేసుకోవాలి. నీరు బాగా తాగాలి. నీరు బాగా తాగుతూ ఎంత ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళుతుంటే మూత్ర వ్యవస్థలోని బ్యాక్టీరియా అంత త్వరగా బయటకు కొట్టుకుపోతుంది. కాబట్టి రోజూ 2-3 లీటర్లకు పైగానే నీరు తాగుతుండాలి. తరచూ విసర్జన. ప్రతి 2-3 గంటలకొకసారి విసర్జనకు వెళుతుండాలి. ఎక్కువసేపు బిగబట్టుకుని ఉండకూడదు. అలాగే సంభోగానంతరం తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి. కాటన్ లోదుస్తులు. వదులుగా ఉండే కాటన్ లోదుస్తులే ధరించాలి. దీనివల్ల లోపలికి గాలి ఆడుతూ మూత్రమార్గ ప్రాంతం పొడిగా ఉంటుంది. బిగుతుగా ఉండే జీన్స్, నైలాన్ లోదుస్తులు వేసుకుంటే లోపల చెమట, తడి పెరిగి బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంటుంది. క్రాన్బెర్రీ జ్యూస్. రోజూ క్రాన్బెర్రీ జ్యూస్ తాగుతుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నట్టు అధ్యయనాల్లో స్పష్టంగా గుర్తించారు. జ్యూస్ వద్దనుకుంటే ఎండిన క్రాన్బెర్రీ పండ్లు కూడా తినొచ్చు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను చాలా వరకు నివారించుకోవచ్చు.